చూద్దాం. లూలుకు విజయవాడ పాత బస్టాండ్ అట విద్యాధరపురం డిపో కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఆర్టీసీకి గొల్లపూడి వద్ద ప్రత్యామ్నాయ స్థలం పలారం లెక్క పంచుతుండు. అయిపోయింది. విజయవాడ నడిబొడ్డున దాదాపు 6 ఎకరాల స్థలంలో ఉంటుందట విజయవాడ బస్టాండ్. డిపో ఇంకొక 6 ఎకరాలు, దాదాపు 12 నుంచి 15 ఎకరాలు ఈ 2 ప్లేసులు కలిపి దీన్ని లూలు కంపెనీకి ఇస్తాడు. ఈ మధ్యకాలంలో లూలు కంపెనీ అధినేత వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అయ్యిండు. ఆయన్ని కారు దాకా సాగనంపిండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే అనుకున్నాం ఇదేదో టెండర్ ఉంది అక్కడ విశాఖపట్నం ఎక్కడ అని. విశాఖపట్నం అయిపోయింది, అక్కడ పలహారం పంచిండు, ఇక్కడ పలహారం పంచుతుండు. ఏంది అంటే అక్కడట పెద్ద షాపింగ్ మాల్ కట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తారట లూలు వాళ్ళు. కాబట్టి మేము వాళ్ళకి అప్పనంగా ఈ భూమిని అప్పచెప్తున్నాం అని చెప్తున్నారు. ఇది విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ పాత బస్టాండు. ప్రస్తుతం గన్నవరంపేట బస్ డిపోను కూడా బడా కార్పొరేట్లకు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ స్థలాన్ని అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లూలుకు కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు డిపో స్థలాన్ని పరిశీలించినట్టు తెలిసింది. పరిశీలించడం కాదు, ఆల్రెడీ ఏపీఐఏసీ వాళ్ళు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుకు లెటర్ రాశారు, ఉత్తరమే రాశారు. ఆ భూమిని మాకు అప్పచెప్పండి, లూలు కంపెనీకి ఇవ్వాలని చెప్పి. రేపు మాపు జరగబోయే 24, 25 తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం ఉందట. ఇవాళ రైతుకి ఏదైనా సాయం చేయాలంటే, రైతు భరోసా ఇవ్వాలంటే, లేదంటే ఇల్లు లేనోడికి ఒక 100 గజాలు ఇల్లు ఇవ్వాలంటే నానా రకాల నిబంధనలు అడ్డు వస్తాయి. అసలు ఈ లూలు కంపెనీ ఆయన ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు దరఖాస్తు సమర్పించిండు తెలియదు. మూడో కంటికి తెలియకుండా పలారం లెక్క పంచుతారు. వాళ్ళు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, కానీ వాళ్ళకి కావాల్సిందంతా క్యాబినెట్లో అప్రూవల్ అయింది. అదే ఒక బక్కపలచని మనిషి రైతుకు సంబంధించో పేదోళ్ళకి సంబంధించో ఏదైనా అంశం వాళ్ళు 100 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకున్నారు లేదు. క్యాబినెట్ కాదు కదా, కనీసం క్లర్క్ కూడా చూడడు. ఇది ఇలా మన ప్రజాపాలన అని పేరుతోని పాలన నడిపిస్తారు. దీనికి ఏం చెప్తున్నారో తెలుసా? 2200 కోట్లు పెట్టుబడి పెడతారట, 1500 ఉద్యోగాలు వస్తాయి, అందుకే మేము ఇస్తున్నాం అని. ఈ 15 ఎకరాల భూమిని ఎక్కడి నుంచో అంతర్జాతీయ కంపెనీ ఇంకోటో, అది పనికిరాని కంపెనీయో మంచిదో తెలియదు, ప్రైవేట్ కంపెనీ లాభాల కోసం వచ్చే కంపెనీ మీ దగ్గర భూమి తీసుకొని వాళ్ళు 1500 ఉద్యోగాలు ఇయ్యలేస్తున్నప్పుడు మన భూమిని మనమే మన నిరుద్యోగులకి ఎందుకు ఉపాధి కల్పించలేము? అక్కడ పెద్ద షాపింగ్ మాల్ కట్టి చిన్న చిన్న షట్టర్లు కట్టి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు బతకండి అంటే బతుకురా, స్వయం ఉపాధి వస్తుందా? ఏంది ఇది? దీని వెనకున్న మతలబ్ ఏంది, మెలకేంది అంటే ఏం లేదు, క్విడ్ ప్రోకో ఉంటుంది. షట్టర్లు వేయచ్చు, కొన్ని 100 షట్టర్లు వస్తాయి, కొన్ని ఫ్లోర్లు పాటు వేయచ్చు. అంటే లూలు మాల్ వాడు వేసినది మనం ఎందుకు చేయలేకపోతాం? మన యువతకు మనమే వేయచ్చు కదా ఉద్యోగాలు, ఉపాధి. చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళే బతుకురా, నడి సెంటర్లో కదా, నడి బొడ్డున కదా. అంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు కమిషన్లు ఇయ్యరుగా. అది కాదు ఇప్పుడు బాధ. ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ పెట్టి అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టి మన దగ్గర ఉన్న నిరుద్యోగులకే నామినల్ రెంట్కి ఇస్తే వాళ్ళకి దానికి మించిన ఉద్యోగం ఉంటుంది. ఇంకా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తారు, ఇంకో 4గురికి ఉద్యోగం ఇస్తారు. ఇది వదిలిపెట్టి 1500 ఉద్యోగాలు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకు భూమి అప్పచెపుతాం. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. పెట్టుబడులు ఉద్యోగాలు, పెట్టుబడులు ఉద్యోగాలు. వాడోడో పెట్టుబడి పెట్టేది, మనకు ఉద్యోగాలు ఇచ్చేసింది మన భూమి, మన విజయవాడ, మన నడిబొడ్డునుంది. మనమే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి మనమే వాళ్ళ కిరాయిలకి ఇస్తే అది మనకు ప్రభుత్వానికి బిల్డింగ్ మిగిలిద్ది, మన యువతకి ఉపాధి కల్పించినట్టు అయింది. కొన్ని వేల మందికి, 1500 కాదు, వేల మందికి వస్తుంది ఉద్యోగం. 100 మంది వ్యాపారాలు చేస్తారు, 1000 మంది ఉద్యోగాలు చేస్తారు. అంటే మీ ప్రేమ అంతా కమిషన్ల పైన ఉంది, ఉపాధి పైన కాదు, నిరుద్యోగుల పైన కాదు. ఇది లూలు కంపెనీకి అయితే అప్పచెప్పే కార్యక్రమం చేస్తానట. దీని గురించి అలా ఈనాడు పేపర్ కూడా వార్త రాసింది. వచ్చే క్యాబినెట్లో పెడతారు. ఆల్రెడీ ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఎండీకి ఏపీఐసి లెటర్ రాసింది. దీంతో 1500 ఉద్యోగాలు రాబోతున్నాయని ఆయన పొగిడే కార్యక్రమం చేసిండు. ఇది ఒక పెద్ద కుట్ర. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు కంపెనీలకి, పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి ప్రభుత్వాలు
ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇది ఎక్కువైంది. గతంలో కూడా ఉంది, అన్ని ప్రభుత్వాలు చేసినాయి, కానీ ఇది మరీ విచ్చలవిడితనమైంది. దారాదత్తం చేయటం, దానికి ఒక ముద్దు పేరు పెట్టుబడులు, ఉద్యోగాలు పెట్టడం. మరి అదే పెట్టుబడులు అదే ఉద్యోగాలు మనం ఎందుకు ఇవ్వలేము? మనం ఎందుకు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టలేము? మనం ఎందుకు వ్యాపారాలు పెట్టలేము వాళ్ళతోని అని అంటే, లేదు లేదు మనం పేదరికాన్ని నిర్మూలిస్తాం, ఇక 2029కి పేదరికం ఏమి ఉండదు అంటాడు. ఇక ఇట్లాంటివి చేస్తేనా? ఎవరు పేదరిక నిర్మూలన అయితే అంటే మీ పేదరిక నిర్మూలన అయితే, మీ నాయకులు మీ మీ కుటుంబాలలో పేదరికాలు ఏమైనా ఉంటే అటు ఇటు అంచున అయిపోతాయి తప్ప ఇదంతా అబద్ధం. లూలు కంపెనీకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తాడు. మొత్తం డిపోది బస్సు స్టాండ్ 2. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలి, జంతర్ మంతర్ వద్ద డివైఎఫ్ఐ ఆందోళన, కేంద్ర ప్రభుత్వ తీరని ద్రోహం చేసిందని ఏ రహీం చెబుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మీరు గొడవ చేస్తున్నారు, ఏడాది యాత్ర ఢిల్లీలో చేశారు. ఆయన లేదు లేదు జిందాల్ కంపెనీని నేను దేశరావాలి తొందరగాని చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నారు. మీరేమో ఆపాల ప్రైవేటీకరణ అంటారు. ప్రైవేటీకరణ దాన్ని ఇది ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఇంకో ప్రైవేట్ కంపెనీని కూడా తెచ్చి మీ నెత్తిన పెడతా అంటాడు. ఇది ఎలా ప్రజాపాలన అనేది రైట్. ఇంకోటి దిశ పేపర్ చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ అట. క్వాంటమ్ వ్యాలీ, హైడ్రోజన్ వ్యాలీ, ఈ వ్యాలీలన్నీ చూపిస్తుంది. ఈ వ్యాలీలతో ప్రజలకి ఏం ఉపయోగం అర్థం కావట్లేదు. షారెడ్ జాగియాలంటే నానా రకాల తంటాలు పెడతారు. లూలు కంపెనీకి 1000 ఎకరాలు ఇవ్వటానికి, ఉచితంగా అప్పనంగా అప్పచెప్పడానికి అయితే చేతులు వస్తున్నాయి కానీ అనేది ప్రజలు మాట్లాడుకునేది. ఇంకోటి, నేతలను సెట్ చేస్తారా? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తీరుపై అధిష్టాన అసంతృప్తి, దిద్దుబాటు చర్యలపై సీఎం చంద్రబాబు ఫోకస్, తీరు మార్చుకోవాలని హెచ్చరికలు, రెడ్ జోన్ నేతలకు వార్నింగు, తాజా సర్వే అంచనాలపై ఆరా. రెడ్ జోన్ నేతలు దాదాపు ఇక్కడ ఇచ్చిండు, సెట్ చేస్తారా లేదా అని. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాలు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల ప్రజల తీరు ఎలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై సర్వే సంస్థలు సర్వే చేపట్టాయి. ఇప్పటికే రైస్ సంస్థ తన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైస్ సర్వేలో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపుల వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాల మార్పులు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజీలు అని చెప్పారు. ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడులు రాక, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఇట్లా కొన్ని చెప్పారట. రెడ్ జోన్లో 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. మొత్తం ఆరెంజ్ జోన్లో 90 మంది ఉన్నారట. అంటే 143 మంది ఆరెంజ్ అయితే రెడ్ జోన్లో ఉన్నారు. అంటే అత్యంత ప్రమాదం అంచులో 53 మంది ఉన్నారు ఓడిపోయే దశలో. ఇంకో 90 మంది ఇంకో కొద్ది రోజులు అయితే ఓడిపోయే దశకు కూడా పోతారు అనే దశలో ఉన్నారు. అంటే 143, 164 స్థానాలు కూటమి గెలిస్తే ఒక 20 స్థానాలు మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. 23 స్థానాల వరకు మిగతా అన్నీ ఇక డేంజర్ జోన్లోకి పోయినాయి. ఆ డేంజర్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, ఆ డేంజర్ జోన్లో ఉన్న మంత్రులు, ఎంపీలు ఎవరు అంటే దాంట్లో ఎస్పెషలీ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ఉన్నారట. రాయలసీమ జిల్లాలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో, రెడ్ జోన్లో ఉన్నారట. వీటన్నిటికి కారణం రకరకాల చెబుతుంది. అంటే సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే, అమరావతిలో 2వ విడత భూసేకరణ, రేషన్ షాపులకి పోయి మళ్ళీ బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి, పేద ప్రజలకు ఇస్తున్న అనేక హామీల గురించి, దాంట్లో తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, డిలే కావటం, ఇట్లాంటి అనేక అంశాలతో పాటు ల్యాండ్, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, వీటన్నిటి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేల పైన అంటున్నారు. కానీ నేను అనుకునేది ఏంటంటే, అంటే కొంతమంది మేధావులు, ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడుతుంది, ఈ 164 మంది ఎమ్మెల్యేల కంటే అసలు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లా ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన పనితీరు ఎట్లా ఉంది, ఎన్నికల్లో హామీలు ఏమిచ్చిండు, ఈరోజు ఏం చేస్తుండో, వాటి గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి పైన విశ్వసనీయత విషయంలో ఎన్నికల ముందుకి ఇప్పటికీ ఏంది తేడా అనే అంశాలపైన అసలు సర్వే చేయాలి. అసలు అక్కడుంది రెడ్ జోన్, ఈ రెడ్ జోన్ కంటే అది అత్యంత ప్రమాదకరమైన రెడ్ జోన్. దీంతో పాటు
2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి పైన ఆ రోజు ఎట్లుంది ఒపీనియను, ఈ రోజు ఎట్లుంది? అసలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ఉన్న సంబంధాలు ఎట్లున్నాయి? ఈ నిజంగా నిలబడే సంబంధాలేనా అనేది ఈ ఈ అంశాలపైన ఒకళ్ళు నిలబడని సంబంధాలు అయితే ఎందుకు నిలబడట్లే? ప్రజల కోసమా, రాష్ట్రం కోసమా, వాళ్ళ పట్టుదల కోసం, వాళ్ళ పంపకాల కోసం? ఇలా ఇదేదో మసిపూసి కొంచెం డైవర్షన్ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప 90 మంది ఆరెంజ్ జోన్, 53 మంది రెడ్ జోన్ అని అసలు మొత్తం ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పరిపాలన ఎట్లుందో ముఖ్యమంత్రిగా అని చూసినప్పుడు మొత్తం రెడ్ జోనే ఉంటుంది అనేది ఒక విశ్లేషణ కూడా ఉంది. ఎందుకంటే అనేక అంశాల్లో మాట తప్పిండు. మాట తప్పటమే కాక అసలు ఎన్నికల హామీలలో లేని, మేనిఫెస్టోలో లేని వ్యక్తులకి భూములు దారాదత్తం చేస్తుండు. అది లూలు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అమరావతిలో భూసేకరణ కావచ్చు. ఇట్లాంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రైతులకి, మహిళలకేమో మొండి చేయి చూపించిండు. ఈరోజు కూడా రైతు భరోసా పడలే, దాని గురించి మాట్లాడలే. అంటే ఈ రెడ్ జోన్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కానీ రెడ్ జోన్ ఉన్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది, రెడ్ జోన్ విషయంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది అనేది కూడా సర్వే చేస్తే స్పష్టమైన ఫలితాలు వస్తాయి. ఈ రెడ్ జోన్ భయం ఎందుకు పట్టుకుంది? ఇవాళ సర్వేల పేరుతో ఎందుకు బయటికి చెప్తానంటే ఎమ్మెల్యేలను భయపెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేలు, ఎంపీలపైన నెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి, మీ పైన నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఇప్పుడు ఆయన చెప్పుకోలేడు కదా అని వాస్తవంగా ఎమ్మెల్యేల పైన కూడా ఉన్నది. వాళ్ళని సెట్ చేసే ప్రయత్నం చేస్తే మొత్తం సెట్ అవుతుంది అనుకుంటున్నాడు. అది కాదు. రాష్ట్ర నాయకత్వాన్ని చూసి ఓట్లేస్తారు, ఎమ్మెల్యేని చూసి ఓట్లేస్తారు. ఇప్పుడు మొన్న 164 స్థానాలు గెలిచింది కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి వేయలే, కూటమిని చూసి వేశారు. మళ్ళీ అదే కూటమి ఫెయిల్యూర్ అనేది వచ్చింది అనుకో, రెడ్ జోను పోద్ది. ఎంత నువ్వు ఎమ్మెల్యేలు సెట్ చేసినా మీరు సెట్ కావాలి ఫస్ట్, వాళ్ళని సెట్ చేయడం కాదు. సెట్ చేయాల్సింది ఎమ్మెల్యేలను కాదు, మంత్రులను కాదు, ఎంపీలను కాదు. సెట్ కావాల్సింది, సెట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. మీ మైండ్ సెట్ మారాల. మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి, 2,66,000 మంది గ్రామ వాలంటీర్లు నేను వస్తే 5,000 కాదు 10,000 గౌరవవేతన ఇస్తే మిమ్మల్ని కడుపులో పెట్టి చూస్తాను. ఏం చేశారు మీరు? మోసం చేయలే. అట్లాంటి సెట్ కావాలి మీరు. మహిళలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఏం చేశారు? ఇవాళ మోసం చేయట్లే. ఇగో ఈ మోసాలు సెట్ కావాలి ఫస్ట్ అనేది ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఇది నేతల్ని సెట్ చేసే అంశం పైన ఒక వార్త ఇచ్చిండు